తిరుపతి జిల్లా పోలీసు మరొక 5గురు ఈ హెచ్పి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్ వీళ్ళందరూ కూడా 5 మంది గ్యాంగ్. సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, అక్కుర్తి నవీన్, జగదీష్, విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య, ఈ 5గురు కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దాదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుస్తుందన్నమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్ సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ ఎస్పీ సిసిఎస్ నాగభూషణం, అట్లాగే డిఎస్పీ చంద్రగిరి, అట్లాగే డిఎస్పీ సిసిఎస్ శ్యామ్ సుందర్, తర్వాత మా తిరుచానూరు ఇన్స్పెక్టర్ సునీల్, ప్రకాష్, వీళ్ళందరూ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా, అంటే ఈ అఫెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి 45/25 అని ఇంట్లో ఒక ఉమెన్ తిరుచానూరులో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా, అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు. సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, మెన్కి, వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే లాస్ట్ 1 మంత్ 10 డేస్లో తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఇప్పటిదాకా నాకు గుర్తున్న దాదాపు ₹1,00,00,000 వర్త్, 1,10,00,000 వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 88 కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు, తర్వాత మా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు, డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.